రాజ్యాల కోసం కాదు, మేము ధర్మం కోసం మాత్రమే శ్వాస తీసుకుంటాం. నాగసాధు అంటే అడవిలో దాచిన శక్తి కాదు, యుద్ధంలో వెలిగే అగ్ని. ఇతిహాసం చెప్తుంది, ఒక యుద్ధంలో మేము మొఘల్ సైన్యానికి ఎదురుగా నిలిచాం. ఔరంగజేబు కోసం కాదు, అతని సైన్యాన్ని ఆపడానికి కాదు. యాత్రికులు, ఆశ్రమాలు, సన్యాస పరంపరలు ఇవే మా యుద్ధ కారణం. మేము ఒంటరిగా రాలేదు, అఘాడాల శక్తి యుద్ధానికి వచ్చింది. ఇది ఆయుధం కాదు, ఇది ధర్మ తీర్పు. నగ్న శరీరం, భయం లేని మనస్సు, ఇదే మా యుద్ధ రహస్యం. సైన్యాలు శిక్షణతో వస్తాయి, మేము మరణాన్ని జయించి వస్తాం. ఇది చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించదు. గోకుల్లో 1757 సంవత్సరంలో నాగసాధువులు మొఘల్ సైన్యాన్ని వెనక్కి నెట్టారంటారు. అప్పుడు మేమంతా నిలబడ్డాం ఓ ఆలయాన్ని కాపాడటానికి. ఈరోజు అలాంటి అవసరం వస్తే మీరు నిలబడతారా? ఇది చరిత్రలో దాచిన అధ్యాయం. ఇది నాగసాధువుల యుద్ధ గర్జనను